ఒక అడవిలో 2 చెట్లు నాటారు. నాటితే ఒక చెట్టు చాలా తక్కువ కాలంలోనే చాలా ఎత్తు పెరిగిపోయింది. ఒక చెట్టు అదే కాలంలో చాలా తక్కువ పెరిగింది. ఎక్కువ పెరగల. ఆ పెరిగిన పెద్ద చెట్టు అంది, "చూసావా ఎంత తక్కువ కాలంలో ఎంత బాగా పెరిగానో, నీకన్నా ఎంత స్పీడ్‌గా పెరిగానో, ఎంత ఎత్తుగా ఉన్నానో, నీకు ఎంత గొప్పగా ఉన్నానో తెలుసా నీకు" అంది. అప్పుడు ఆ ఎదగని చెట్టు సైలెంట్‌గా ఉందన్నమాట. సరేలే అని మెదలకుండా సైలెంట్‌గా ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెద్ద చెట్టు ఒరిగిపోయి పడిపోతుంది గాలికి. పడిపోతున్నప్పుడు ఈ చిన్న చెట్టు దానికి బాగా సపోర్ట్‌గా పెట్టి ఆపింది. ఆపడంతో ఆ చెట్టు ఎలాగోలా పడిపోయి ఇరిగిపోకుండా ఆగింది. అప్పుడు తుఫాన్ అయిపోయింది. ఆ పెద్ద చెట్టు అడిగింది, "నేను ఇంత బాగా ఇంత ఎత్తుగా పెరిగా కదా! కానీ నేను నిలబడలేకపోయాను. నువ్వు చిన్నగా ఉన్నావు అయినా నన్ను కాపాడావు, బలంగా ఉన్నావు. ఏంటి కారణం?" అంది. అప్పుడు ఆ చిన్న చెట్టు అడిగింది, "నువ్వు భూమి పైకి ఎక్కువ పెరిగావు. నేను భూమి లోపలికి ఎక్కువ పెరిగాను. అందుకే ఎంత గాలొచ్చినా తట్టుకోగలిగాను. ముందు మనం ఎక్కువ స్ట్రాంగ్‌గా నిలబడాలంటే పునాదులు బాగుండాలి" అని చెప్పేసి ఆ చిన్న చెట్టు చెప్పింది. అలాగే స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే ఏదైనా నేర్చుకోవాలంటే ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి. నీకు ఫండమెంటల్స్ బాగా వస్తేనే పై విషయాలు బాగా తెలుసుకుంటాం. ఫండమెంటల్స్ రాకపోతే మాత్రం పైన సబ్జెక్ట్ అర్థం కాదు. స్టూడెంట్ లైఫ్‌లో అది ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఏదైనా సరే బేసిక్స్ అనేవి చాలా ఫండమెంటల్‌గా నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా వాటికి ఉపయోగం ఉండిద్ది. కాబట్టి ఫండమెంటల్స్ మీద కాన్సంట్రేట్ చేసి బాగా నేర్చుకోండి.